బాయ్ షాజీ ఇతను ఎస్బీఐ ఏటీఎం సెక్యూరిటీయా? అవునవును, కానీ అది రాత్రి పూట. పొద్దున్న ఇక్కడ బాడీ గార్డ్. బాడీ గార్డా? ఎవరు ఇతనా? రాత్రిపూట అక్కడ నుంచి 500 తీసుకొని ఇక్కడికి పొద్దున వచ్చి తాగేసి నీ సొంత బాడీకే బాడీ గార్డ్గా ఉంటున్నావు, అదే కదా? పీతాంబరన్న 2 బాటిల్ కళ్ళు. ఏంటి బాయ్, మొత్తం అంతా ఇదే ఉంది? చికెన్ అందరికి అమ్మేశారా ఏంటి? అరగంట నుంచి ఇక్కడే ఉన్నాం. ఇది దొరకడమే గొప్ప విషయం. అమౌంట్ సెటిల్ చేస్తేనే నీకు సైడ్ డిష్ ఉంటుంది, లేదంటే దాంతో సరిపెట్టుకో. అయితే జీవితాంతం ఇంతే. ఒక విషయం తెలుసుకోండి, మీరు కలిసా పెట్టడానికి డబ్బులు లేకుండా ఊరు తిరిగినప్పుడా నేను ఎదురు చూడలేదు మీరు ఇక్కడ కొట్టు తెరవాలి అని. అప్పటి నుంచి నా కొట్టు ఇక్కడే పెట్టుకున్నాను, అది మర్చిపోకండి. ఇప్పుడు తాగేది కూడా అప్పే, ఆ విషయం మర్చిపోకండి. నాకు పీసు దొరికింది, భలే పీసు. రేపు పోల్సా మైకిల్ ఎక్కడ కనిపించట్లేదు? అదేలా వస్తారు? ఈ రోజు మైకిల్ నిశ్చితార్థం డిసైడ్ చేసే రోజు కదా. ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వచ్చారు అమెరికా నుంచి. నిశ్చితార్థం మాక్సిమం ఈ వారమే. చివరికి అది జరిగింది. నాకు వాడికి ఒకటే వయసు. నా కూతురు ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. చిన్న వయసులో ఊరోజులు పారిపోయే సమయంలో ఊరోళ్ళందరూ కలిసి అక్క నుంచి పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు డిగ్రీ చదివే అమ్మాయి ఉంది. డిగ్రీ చదివే అమ్మాయి కావాలంటే లేచిపోవాలా? కాకపోతే ఎక్స్క్యూజ్ మీ. ఏదో శబ్దం వినిపించిందే. ఎక్స్క్యూజ్ మీ, ఈ నక్క పోల్సన్. అరే, నక్కనెత్తుకుంటూ ఒక కోడ్ వచ్చింది. అది నేనేనేమో అని నాకు అనిపిస్తుంది. మీరు కాస్త బయటికి రాగలరా? ఒక విషయం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. బాయ్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, రావడం గురించి దేవుడే నిర్ణయించాలి. ఏంటి బాయ్ ఇలా? వెళ్ళు. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉంది? ఏంటి? అదేరా, ఇప్పుడు వచ్చిన అమ్మాయి చూడడానికి ఎలా ఉంది? అందం అంటే అదిరా అందం. చేపల కళ్ళు, వశీకరణ చూపు. ఓహో, నీ మాటలను బట్టి చూస్తుంటే వచ్చింది ఇంకెవరో అనిపిస్తా. ఎవరు? అదే సన్నీ లియోన్. ఎవరైనా సమాధుల పక్కన పౌరించి కొడుకు పాల్సన్ 31 ఏళ్ళు 5.5 అడుగులు నన్న మీరు వెతుక్కుంటూ వచ్చారు? అవును, నేను కథ చెప్పడానికి వచ్చాను. కథ చెప్పబోతున్నారా? ఓ, ఒకవేళ చర్చ్ ఫంక్షన్ కోసం కథ వినడానికి ఫాదర్ పంపించుంటారు. 2 చైర్లు తీసుకురండి. తీసుకొస్తాను. ఇప్పుడు తీసుకొస్తారు. నేను ఒక మంచి కళాకారుడినని ఫాదర్ మీకు చెప్పుంటారే. కాసేపు అక్కడుండు. ఈ కథ మీరే వినాలి. తప్పకుండా. ఫాదర్ చెప్తే వినకుండా ఉండం కదా. స్టూల్ తీసుకొచ్చాను, కూర్చోండి. ఇదేవరకే? అదే నువ్వు కాలు పెట్టుకుంటావని. వెరీ గుడ్, సరే బయలుదేరు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా? లేరా? అమ్మాయిని చూడగానే స్నేహితుడిని మర్చిపోతున్నాడు అదవా. వాడి గురించి వదిలేండి, మనం స్టార్ట్ చేద్దాం. 25 ఏళ్ల క్రితం ఊటీలో ఉన్న ఒక స్కూల్ మీదే ఈ కథ రన్ అవుతోంది. వావ్, నైస్ లొకేషన్. కానీ స్టోరీలో ఎలా ఊటీ? పర్లేదు, స్మోక్ చేద్దాం. ఇదేమైనా మీటూ అయి ఉంటుందేమో. రేయ్, మీటూకి ఒక రేంజ్ ఉందిరా, ఉంటే మంచిదనుకో. కంటిన్యూ. ఆ స్కూల్లో చదువుతున్న నాన్సీ అనే ఒక అమ్మాయికి ఆ బ్యాచ్ లో ఉన్న ఒక కుర్రాడి మీద ప్రేమ కలిగింది. ఎగ్జామ్స్ తర్వాత నాన్సీ యొక్క అమెరికాలో ఉన్న పేరెంట్స్ తన అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన 4 నెలల తర్వాతే నాన్సీ కడుపుతో ఉన్న విషయం తనకి తెలిసింది. స్టార్టింగ్ మంచి ఫిట్ కాదు, ట్విస్ట్. బాతు మాంసం టైం పాస్ కోసం. యూ క్యారీ ఆన్. ఆ 17 ఏళ్ల అబ్బాయి కోసం అమెరికా నుంచి వచ్చి వెతకడానికి పేరెంట్స్ కి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు అబార్షన్ చేద్దాం అనుకున్నారు, కానీ అందుకు తగ్గ సిచ్యుయేషన్ దాటేసింది. నాన్సీ ఒక ఆడపిల్లని కంది. నిజంగానా? ఆ పిల్లని ఎవరికీ తెలియకుండా నాన్సీ తండ్రి దగ్గరలో ఉన్న ఆర్ఫనేజ్ కి ఇచ్చేశారు. అక్కడున్న వాళ్ళందరూ ఆ పిల్లని షారోన్ అని పిలిచేవారు. అమ్మా నాన్న లేకుండానే షారోన్ పెరిగింది.
నాన్సీకి వాళ్ళ పేరెంట్స్ మరొక పెళ్లి చేసి పంపించారు. అలా కొంతకాలం గడిచింది. షారోన్కి 18 ఏళ్లు నిండిన తర్వాత తన తల్లి నాన్సీ తన్ని చూడటానికి వచ్చింది. అలాగే పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు షారోన్కి 5 ఏళ్ల మగపిల్లాడున్నాడు. 3 నెలల క్రితం తల్లి నాన్సీ చనిపోయింది. తర్వాత ఇప్పుడు షారోన్ పిల్లాన్ని తీసుకుని తన తండ్రిని కలవడానికి వచ్చింది. వావ్, ఇది సూపర్. వెళ్ళేనా పాత ఊటీలో స్కూల్లో ఉన్న అబ్బాయిగా కుక్క. కానీ ఇదెలా స్టోరీ అవుతుంది? ఊటీ అమెరికన్ చూపించాలిగా. ఇది నాటకం కాదు, నా జీవితం. మా అమ్మే ఊటీలో చదువుకుంది. నేనే ఆ తల్లి కూతుర్ని, షారోన్ని. అదిగో వాడే నా కొడుకు మిక్కీ. కొడుకు బాగున్నాడు, కథ బాగుంది. ఇది నాటకం కాదు, మీ కథ అని చెప్తే నాకేంటి లాభం చెప్పండి. ఖచ్చితంగా ఉంది. మా నాన్న మీరు చెప్పిన ఆ విలన్. ఇక వీడికి తాతయ్య, మీరు అన్నయ్య అని పిలిచే ఆ మైకేల్. మైకిల్ అన్న మీ నాన్న, వాడికి తాత. Where is my grandpa? అరే ఏమైందిరా నీకు? నీకేం చూడండి చూడండి. లేదురా మాట్లాడరా. ఏమైంది? నీళ్ళు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి. కూర్చోబెట్టండి. ఇటువంటి ఒక అల్లుడు దొరకడం మా భాగ్యమే. నా కూతురు కాబట్టే నేను చెప్తున్నా. తనకు ఒక అబ్బాయి నచ్చాడంటే వాడు ఎంత యోగ్యుడో మాకు తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే కదా. 1వ క్లాస్ నుంచి చదివింది, తిరిగింది, ఆడింది అంతా ఊటీలోనే కదా. వీడి గురించి మీరు విన్నది చాలా కొంచెమే, ఇంకా చాలా ఉన్నాయి. మైకేల్కి ఇలాంటి ఒక ప్రేమ ఉన్నది తెలిసిన వెంటనే నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రేయర్ చేసుకోవడానికి చర్చికి ఏదైనా ఒక అమ్మాయి వస్తే కనీసం తలెత్తి కూడా చూడడు వీడు. ఇప్పుడలా సిగ్గుపడుతున్నారో చూడండి. ఇప్పుడు ఇంకా చెప్తాను, నిజం చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి చెప్పండి. ఫాదర్ని బాగా కాకా పట్టినట్టున్నావు. ఇలా చూడండి, నిశ్చితార్థం రేపు చేయడానికి నాకు ఓకే. పెళ్లి నెక్స్ట్ వీక్, ఓకేనా? నేనేమంటానంటే యూ షట్ అప్. అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పని. మిస్టర్ లూయిస్, మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి నా దగ్గర మాట్లాడితే నేను ఊరుకోను. పండగ జరిగేంత వరకు ఇక్కడ పెళ్లి జరగదు. ఫాదర్, ఓ పని చేద్దాం, వచ్చే ఆదివారం నిశ్చితార్థం పెట్టుకుందాం. పండగ పూర్తయిన తర్వాత పెళ్లి. ఇట్స్ ఓకే, మంచి నిర్ణయం. అయితే బంధువుల్ని పిలవడానికి టైం దొరుకుద్ది, అంతేగా? పెళ్లి కొడుకు తండ్రికి ఏదైనా చెప్పాలా? అయ్యో, నేను అన్నిటికీ పక్కనే ఉంటాగా. నేను అనుకున్నాను మీరు ఖచ్చితంగా కూడానే ఉంటారని, కానీ ఆ సమయంలో ఫాదర్ ఉండకుండా ఉంటే బాగుంటుంది. సరే, నేనే మాట్లాడు. అయ్యో ఫాదర్, అలా కాదు, మీరు కూడా చెప్పండి ఆయనతో. అలా అయితే ఆ కర్త యేసు ప్రభు ముందు మన ఇది తీర్మానిద్దాం. ఏమంటావు? ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తా. 1 minute. ఏంటి తినండి. హలో, కొంచెం తాగుతారా? ఒక అమ్మాయి వచ్చింది, ఏదేదో మాట్లాడింది. ఓ కుర్రాడేమో కరెక్ట్ గా ఏం చేసి కొట్టాడు. గొంతులో నరం దొరుకుతోంది, కానీ స్పృహ లేకుండా పోయాడు. ఈ ఊర్లో అడిగే నాదు లేడా? అయితే మీరే అడిగి ఉండొచ్చు కదా. అదిగో నోరు తెచ్చాడు. సరే, ఇప్పుడు మనం నిన్ను ఎక్కడ తీసుకెళ్దాం? ఇదిగో అన్నొచ్చాడు. అన్నా, ఏంట్రా? అన్నా అన్నా, కాల్చారు. కాల్చారా? అవునన్నా. ఎవరిని కాల్చారు? కుర్రాడు వచ్చి తుపాకీతో 3 రౌండ్లు కాల్చాడు. తనతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి షూట్ చేశానని చెప్పారు. ఛే, ఆ లాజిక్ సరిగ్గా లేదే. ఏదో బొమ్మ తుపాకీతోటే. వీడు ఆ అమ్మాయి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒక అమ్మాయి, ఒక బాబు. ఒకవేళ వీడితో ఏమైనా? అంత సీన్ లేదు. ఆ అమ్మాయి చాలా గ్లామర్ గా ఉంది, చూడడానికి పిచ్చిదానిలో లేదు. ఏ మైకేల్, తప్పుకోండి తప్పుకోండి, దారి వదలండి, తప్పుకోండి. అయినా కూడా వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? అది నువ్వే అతన్ని అడుగు. మేము అడిగామనుకో అప్పుడే అన్నీ మర్చిపోతాడు. రేయ్ పోల్స్, రేయ్
రే నేనేరా, ఇలా చూడు. నువ్వేం భయపడకు, అంతా నయమైపోతుంది. మేమంతా నీతోనే ఉన్నాం, నీకే సమస్య ఉండదు. ఈ మాట నేను 2 సార్లు చెప్పాను. ఇప్పుడు స్పృహ కోల్పోతాడు. ఏంటి 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 నేనా రానా? ప్రేమ, ఊటీ. ఊటీ ప్రేమించిన వాళ్ళంతా కలిసి ఊటీ వెళ్ళాలా? వద్దు, ఇలా రా. మీరు నేను ఊటీ ఊటీ +2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నాన్సీ నాన్సీ గర్భంగా ఉంది. నో అబార్షన్. ఇప్పుడు 24 ఏళ్ళు, మనవడికి 4 ఏళ్ళు. తాతయ్య అర్థమైందా? చల్లటి ఆ ఊటీలో యూక్లిప్సాల్ చెట్టుల మధ్య ఏదో ఒక పరిస్థితిలో అలా జరిగిందనే అనుకుందాం. దానికి నువ్వెందుకింతలా భయపడుతున్నావు? ఒకరోజు హఠాత్తుగా ఎవరైనా వచ్చి నేను నీ కూతుర్నంటే ఎవరైనా నమ్ముతారు చెప్పు? ఇలా చూడండి, +2లో ఈ విషయం జరిగినప్పుడు అన్నయ్య వయసు 17. ఆ రోజు నాశనమైన ఆ అమ్మాయికి డెలివరీ అయ్యిందంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 24 ఏళ్ళు. 2 కలిపి చూస్తే మీరు అసలు భయపడద్దు, తను మీ కూతురే. అవును, మరి ఆ అమ్మాయికి 18 ఏళ్లలో పెళ్ళయి ఉంటే ఆ అమ్మాయికి 5 ఏళ్లలో కొడుకున్నాడు. అది కూడా కరెక్టే. 24 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా ఈయనకి 24 ఏళ్ళ కూతురు, 5 ఏళ్ళ మనవడు. ఇద్దరు కలిసి తను భయపెడుతున్నారా? మైకేల్, నిజంగా అక్కడ ఏం జరిగింది? నిజంగానే ఆ రోజు సాయంత్రం 4:30 అయి ఉంటుంది. నేను తను కలిసి కాపు సాయంత్రం 4:30 కదా. అయితే భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం జరుగుండదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ అమ్మాయి రానివ్వు, నిరూపించినవు. లేదంటే మనం నిరూపిద్దాం. ఇదొక ట్రాప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వు దాని గురించి ఆలోచించద్దు. ఎంగేజ్మెంట్ జరగనివ్వు. తను తప్పకుండా వస్తుందంటావా? భలేవాడివే. తను ఎప్పుడో వెళ్ళిపోయింది. నిన్ను కాస్త భయపెట్టాలి అంతే. కానీ దీని వెనక ఎవరి హస్తమో ఉంది. కరెక్ట్. ఇవన్నీ ఇక్కడ అక్కడ పెట్టండి. థ్యాంక్ యూ. వీళ్ళు నా స్నేహితులు. ఇప్పుడు పెడతాం ఫోటో. అయితే ఓకే. థ్యాంక్ యూ. బాయ్. అయ్యో, ఇంత త్వరగా తెలిసిపోయిందా? రండి ఫాదర్, నమస్కారం. ఎప్పుడు అలాగే ఉండాలి. రావడానికి లేట్ అయిందా? అసిస్టెంట్ రాలేదా? లారెన్స్ ఫాదర్ గారు చనిపోయారు. గంట కొట్టడానికి కోసం. చనిపోయారా? చనిపోలేదు, కానీ వాళ్ళు చనిపోతారు. ఫాదర్ వచ్చేసారు. ఫాదర్ కొట్టండి, టేస్ట్ గా ఉంటుంది. నేను తీసుకుంటాలే. నీకు ఎలాంటి అవకాశం దొరుకుతుందో ఏంటో. ఫాదర్ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. ఆశీర్వదించండి. ఇద్దరు చల్లగా. హలో, పోయారా? నేను చెప్పాను కదా. వస్తున్నా. ఒక ముఖ్యమైన విషయం వినండి. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. మన చెరువుల కాలంలో ఉంటున్న లారెన్స్ చనిపోయారని తెలియజేస్తున్నాను. ఇవాళ ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత రేపు సమాధి.
ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ లారెన్స్ ఇంటికి రావాలి. మనం అందరం టీ స్నాక్స్ అక్కడ తిందాం, ఓకేనా? మనం ఏం మాట్లాడుతున్నాం? ఆశీర్వదించమని చెప్పాం. చల్లగా ఉండండి. ఇప్పుడు ఒక ఫోటో. ప్రభువా, ఈ పెళ్లి సవ్యంగా జరిగిందంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏమంటారు? అవును. ఆ తర్వాత మీ ఇద్దరు కళ్ళు మూసుకుంటే సంతోషంగా ఉంటారు కదా మేరీ? మౌలి ఆంటీ, మమ్మీ వాళ్ళ అత్తయ్యకి అక్క కూతురు. నమస్కారం. అలాగైతే తను కొరియా కోసం రైట్. ఇప్పుడు ఒక ఫోటో. ఎనీ టైం ఫుడ్. ఓకే బాయ్. ఆయన మీకు ఎలా తెలుసు? అంటే ముందుగా వాళ్ళ అమ్మాయితోటే నిశ్చితార్థం చేశారు. పెళ్లి ఆగిపోయిందని చెప్పాను కదా నీకు. అమ్మాయికి ఇవ్వాల్సిన కట్నాన్ని తీసుకుని పారిపోయిన ఘనుడే వాడు. సూపర్ ఫ్యాన్. ఏంటండి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. తెలుసు, ఈయన ఆల్రెడీ చెప్పారు. ఒక ఫోటో. నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదురా, అందుకే పిలవలేకపోయాను. వివాహం త్వరలోనేరా. అదంతా ఓకే. నీ వివాహం ఎప్పుడు? దానికి ఇంకా టైం ఉంది. బాగా తెల్లబడిపోయింది. జుట్టే తెల్లబడింది, కానీ మనసు నలుపే. ఏదైనా సరే కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. వస్తాను. అలాగే. మీరు చెప్పినట్టే ఆయన చాలా కూల్ గా ఉన్నారే. శివ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు రే? నువ్వు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండొచ్చుగా. జీవితాన్ని మళ్ళీ పట్టుకోవాలన్న ప్రయత్నం. మళ్ళీ కలుద్దాంలే, నేను ఇక్కడే ఉంటా. రే, ఏదన్నా తిని వెళ్ళరా. ఏంటి అడిగి మరీ తినండి. హాయ్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అక్కది పట్టుకోండి. అయ్యో, ఏది ఇలాగ ఇవ్వమ్మా. అది హాయ్ ఫోటోడా. ఒక ఫోటో. ఎవరు వాళ్ళు? మీ వాళ్ళు కాదా? నాకు తెలిసి మా దూర బంధువులు అనుకుంటా. అన్నా, గ్రాండ్ పా.